అయోధ్యారాముడట, దశరథ రాముడట, జానకీ రాముడట, సీతారాముడట. ఈ భార్గవరాముడుండగా రామనామధారణకు సాహసించిన ఆ రాజాధముడు ఎవడురా? రమ్మను, రమ్మను, నా ఎదుటికి రమ్మను. ఈ పరశువుని ఎదిరించి తన బలప్రతాపాలు చూపించమను. రమ్మను. అభివాదనం మహాభాగ. ఆ రాముడే నా కుమారుడు. కళ్యాణం వేళకు తమ వంటి తపోధనులు దయచేయడం మా భాగ్యం. నూతన వధూవరులను ఆశీర్వదించండి భార్గవ. ఆశీర్వదించడానికి నేను రాలేదు దశరథ, పంతు తేల్చడానికే వచ్చాం. ఈ చతుసముద్ర ముద్రిత ధరాతలంలో ఇద్దరు రాములు మన లేరు, మననివ్వను. శివధనుర్భంగ దోషి అయిన నీ కుమారుని రమ్మను. స్వామి శాంతించండి స్వామి, నీ పాదాలంటి ప్రార్థిస్తున్నాను. పసివాడి మీద పగపోనకండి. నీకు అభీష్టమైతే నీ పరశువును నాకంటే రక్తంతో అలంకరించండి. నీ ఆగ్రహం చల్లార్చుకోండి స్వామి. అఖండ కీర్తుల కాలమానమైన ఇక్ష్వాకు వంశంలో జన్మించి కూడా నా పరశువు ధాటికి బెదరి గాజులు తొడిగించుకుని అంతఃపురంలో తెరదాచుకున్న పిరికి అందవు నీ నీచ రక్తంతో నా గంటగొట్టలే కలుషితం చెయ్యను. స్వామి, అపుత్రస్య గతిర్నాస్తి అని ఉన్నామ నరకం అంటకుండా చేసుకోవాలని పుత్రుల కోసం పరితపించే రోజులవి. అందుకే అప్పుడు తమ ఎదుట పడలేకపోయాను. కానీ ప్రాణాల మీద తీపి చేత కాదు స్వామి. ఈనాడు దైవ ప్రసాదం వల్ల నాకు ఆ కొరత తీరింది. ఇక నా జీవితానికి ఏ వాంఛా లేదు స్వామి. నా బిడ్డడి కోసం నా ప్రాణాలైనా అర్పించడానికి వెనుకాడడం లేదు. మహాత్మా, నా మాట విని శాంతించండి. నా జీవితంలో అమృతం చిలికి పరమార్థము దక్కించిన సీతకు కళ్యాణం చేసుకుంటున్నాను. పచ్చని తోరణాలతో భాసిల్లే ఈ కళ్యాణ మండపాన్ని కథారంగం చేయకండి. అభం శుభం తెలియని పసిబిడ్డల మీద ఆగ్రహించకండి. జనక, నీ అనునయ వాక్యాలు పరాభవతజ్ఞ హృదయాన్ని చల్లార్చలేదు. పితృవాక్య పరిపాలనకై మాతృకంఠ ఛేదనకు వెళ్తాడని ఈ భృగురాముడు తన ప్రతిజ్ఞను విడనాడ. పరమేశ్వర ధనుర్భంగం శుల్కంగా నిర్ణయించిన నిన్ను క్షంత వీడవు కాదు. సౌందర్య మోహితుడై శివాపరాధం చేసిన దాశరథిని అవమానించనిదే మడమ తిప్పను. నీ అల్లుణ్ణి రమ్మను. అంజలి ఘటించి అర్థిస్తున్నాను. తపోధనులకి ఇది ఉచితం కాదు. మరచిపోయిన అహంకారాన్ని మళ్లీ రేకెత్తించి మారణకర్మకు ఉపక్రమించకు భార్గవ. నీ హితబోధనతో నా హృదయాన్ని మరీ ఉడికెత్తించకు విదేహరాజా. రమ్మను. రఘురామ, భార్గవరాముడు ఎవరు చెప్పినా వినడటయ్యా.